హాయ్ వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్. అల్లు అర్జున్కి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అల్లు అర్జున్ సంక్రాంతి ఫ్యామిలీతో జరుపుకునే ఛాన్స్ ఉందా? అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే 100% లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూసాం, మొన్న రీసెంట్గానే తను అరెస్ట్ అయ్యి వెళ్ళాడు. సో 6 గంటల లోపే తను అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్తో తిరిగి రావడం జరిగింది. సో ఈ రకంగా మధ్యంతర బెయిల్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉందంటే అవునని చెప్పవచ్చు. ఎందుకంటే తను చేసిన తప్పు కన్నా మన కోర్టు వాళ్ళు కూడా ఇక్కడ ఏం చూస్తారంటే అవునన్నా కాదన్నా, సో తన ప్రమేయం ఏమైనా ఉందా, అరెస్ట్ అయ్యే ఛాన్స్ తను ఏమైనా తప్పు చేశాడా? సో మీరు అవునన్నా కాదన్నా ఈ విషయాల్లో అల్లు అర్జున్ ఎక్కువ తప్పు కనిపించట్లేదు. సో అట్ ద సేమ్ టైం తను చెప్పాడు, నేను 100% కుటుంబాన్ని నేను ఆదుకుంటాను, 20 లక్షల కుటుంబానికి అందించబోతున్నాను, ఆ సేమ్ టైం శ్రీతేజన్ కూడా ఆదుకుంటా అని చెప్పాడు. సో అవునన్నా కాదన్నా నిరంజన్ రెడ్డి అద్భుతమైన అడ్వకేట్ ఉండడం జరిగింది కాబట్టి జనవరి 12 వరకు మధ్యంతర బెయిల్ ఉంది. పూర్తి బెయిల్ అయితే వచ్చే క్లియర్ కట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏదైతే కేసు ఉందో ఈ కేసులో ప్రమేయంగా అల్లు అర్జున్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తలేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నాను కాదన్నా తను అంత క్లియర్గా లేడు. అంటే రేవతి చనిపోయే మ్యాటర్లో తను నిజంగా తను చేసినట్టుగా మనకి ఇక్కడ కనిపించట్లేదు, తను పరోక్షంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి చూడండి, కోర్టు వ్యవస్థలు కూడా ప్రతి న్యాయ వ్యవస్థలు కూడా సో నిజంగా మన ప్రత్యేకంగా ఉన్నాడా లేడా అనే ప్రతి చూస్తారు. కాబట్టి మాకు క్లియర్ కట్గా అర్థమైన విషయం ఏంటంటే 100% ఈసారి మధ్యంతర బెయిల్ జనవరి 12కి అయిపోయినప్పుడు కూడా పూర్తి బెయిల్ వచ్చే ఛాన్స్ క్లియర్ కట్ కనిపిస్తుంది. మధ్యంతర బెయిల్ ఇస్తారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. 100% పూర్తి బెయిల్ వచ్చే ఛాన్స్ అయితే క్లియర్ కట్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ తరపున వాదించే అడ్వకేట్ కూడా నిరంజన్ రెడ్డి కూడా చాలా అద్భుతంగా కూడా ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే విషయం సక్సెస్ అని చెప్పుకోవచ్చు. మాకు నమ్మకం ఉంది 100% ఈసారి 100% అల్లు అర్జున్కి పూర్తి బెయిల్ వస్తారని నమ్మకం కలిగింది. ఇంకా మీరు అడిగారు ఏంటంటే సంక్రాంతికి తను 100% ఫ్యామిలీతో సంక్రాంతి జరుపుకునే ఛాన్స్ ఉందంటే 100% జరుపుకునే ఛాన్స్ ఉంది. మాకు నమ్మకం ఉందండి 100% అల్లు అర్జున్ అయితే మంచి బెయిల్తో కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని మాకు నమ్మకం ఉంది. ఫ్రాంక్ మంచు ఫ్యామిలీలో ఈ రకంగా జరగాలనేవి ఊహించాలి. ట్విస్ట్ జరుగుతున్నాయి. ఒకప్పుడేమో ఒక వీడియో రిలీజ్ చేసి మంచు మనోజ్ ఇంటికి మంచు వచ్చి లైక్ వాళ్ళతో కొట్లాడుతుంటే ఆ తర్వాత అది ప్రాంక్ అని చెప్పారు. తర్వాత మొన్న చూస్తుంటే మంచు మనోజ్ హాస్పిటల్కి వెళ్ళి మేడపై మట్టుకుని వెళ్తుంటే నిజంగా ఇది జరిగింది అనుకున్నాను. కానీ సీన్ కట్ చేస్తుంటే సొంత మనోజ్ వాళ్ళ మమ్మీ ఒక పోలీస్ ఒక లెటర్ రాసింది. ఏంటంటే మంచు విష్ణు ఎటువంటి దాడికి పాల్పడలేదు, తను ఫ్రెండ్లీగా మా ఇంటికి వచ్చాడు, తన బర్త్డే సెలబ్రేట్ చేశాడు, తన వస్తువులు తను తీసుకెళ్ళాడు అన్నట్టుగా చెప్పారు. కానీ సో దాన్ని పట్టుకొని మనోజ్ కావాలని బయటికి లాగటాలు కానీ ఇంత పెద్ద ఇష్యూ చేయటాలు కానీ చేస్తున్నాయని సొంత తల్లి నిర్మలమైన చెప్తుంటే నిజంగా అంటే వీళ్ళ ఫ్యామిలీ ఎందుకు ఈ రకంగా జరుగుతుందని అర్థం కాబట్టి ఎనీవే ఇప్పటికైతే కేసు అయితే కంటిన్యూ అవుతుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు. ఇంకోటి రీసెంట్గా మన మోహన్ బాబు ఎవరైతే జర్నలిస్ట్ మీద దాడి చేశాడో ఆయన హాస్పిటల్కి వెళ్ళి తన పరామర్శించడం జరిగింది, తనకు అండగా ఉంటా అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మన మంచు మనోజ్ మన మౌనిక రెడ్డి కూడా జనసేన పార్టీలోకి కలవబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో 100 కార్లతోటి అల్లగడ్డ ఆంధ్రప్రదేశ్లోని జనసేన కార్యాలయంలో జాయిన్ అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది. చూడండి, ఒకటే ఫ్యామిలీలో మనకు ఒకటి ఒక సైడ్ ఏమో మోహన్ బాబు వైసీపీలో ఉన్నాడు. సో మంచు విష్ణు కూడా చాలాసార్లు జగన్కి మా బావ జగన్ గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఎవరైతే మంచు మనోజ్ చాలా వ్యక్తిత్వాలు కానీ సిద్ధాంతపరంగా కానీ చాలా రకాలుగా జనసేనకి చాలా ఫేవర్గా మాట్లాడే వ్యక్తి కాబట్టి సో నౌనాన్ని కాదన్నా కొన్నిసార్లు అనిపిస్తుంటే మంచు మనోజ్ కూడా జనసేన పార్టీలు ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఎట్టగలిగితే మంచు మనోజ్ అట్ సేమ్ టైం మౌనిక కూడా జనసేన పార్టీ రాబోతున్నారు. మౌనిక సొంత చెల్లి నౌనాన్ని కాదు తన టీడీపీలో ఉంది, అఖిల ఆమె తను కూడా టీడీపీలో ఎమ్మెల్యే ఉంది. కాబట్టి ఒక్క ఫ్యామిలీ 3 పార్టీలు కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరిగిపోతే. ఇక్కడ ఏమో నిర్మల మేడం కేసు వేయడం ఫైల్ రాయడం జరిగింది. సో ఎవరి నిజాలు ఏందన్నది న్యాయ వ్యవస్థలు పోలీసు డిసైడ్ చేస్తారు. కాబట్టి సో నిజంగా ఈ మంచు ఫ్యామిలీలో అంతర్గత యుద్ధం జరిగింది. సో ఇప్పటికైనా ఇప్పుడు నిర్మల మేడం వచ్చింది, మేబీ మంచు లక్ష్మణ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ తన ట్వీట్ కోసం ఈగలు వెయిట్ చేస్తున్నాం. సో ఏం జరుగుతుందో ఒక కలిసి ఉంటుంది కళ సుఖం అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఎటకెలకైతే బిగ్ బాస్ ముగించడం జరిగింది. బిగ్ బాస్ 8 కప్పు ఈసారి నిఖిల్ కొట్టుకుపోవడం జరిగింది. సో తన ట్రోఫీ ఎత్తినప్పుడే చాలా మంది ట్రోల్ చేశారు, ఈసారి బిగ్ బాస్ కప్పు కన్నడ వాళ్ళకి ఎలా ఇస్తారండి, కన్నడ వాళ్ళను మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. కానీ నాకు అనిపించిన విషయం ఏంటంటే చాలా వర్గాలు మనం చూసినట్టయితే బిగ్ బాస్ 8 ఏదైతే కప్పు ఇది నిఖిల్కి వెళ్ళడం జరిగిందో సో తనతో పాటు రన్నర్ అప్ వచ్చిన గౌతమ్ తెలుగువాడిగా ఎందుకు కప్పు కొట్టడానికి అర్హుడు కాదు అన్నట్టుగా చాలా వింటున్నాను. మీరు అవుననే కాదండి, బిగ్ బాస్ 2 ఏదైతే కన్నడలో జరిగిందో అక్కడ కప్పు కొట్టిన వ్యక్తి మన తెలుగువాడు. సో ఇక్కడ కన్నడ తెలుగు అనే విభేదాలు ఉండవు. బిగ్ బాస్ అంటేనే కమ్యూనిటీ బయాస్ ఉండదు, జెండర్ బయాస్ ఉండదు, సో ఎటువంటి క్యాస్ట్ బయాస్ ఉండదు. కాబట్టి వాళ్ళు బిగ్ బాస్ చూసేది ఏంటంటే నౌనాన్ని కాదని క్యారెక్టరైజేషన్ చూస్తారు. వాళ్ళు ఆడుతున్న విధానం ఎలా ఉంది, వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఎలా ప్రజలు మెప్పిస్తున్నారని చూస్తారు. కాబట్టి సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నిఖిల్ అనే వ్యక్తి చాలా పకడ్బందీగా గేమ్ ఆడడం, ప్రతి దగ్గర కూడా చాలా సహనంతో చాలా ఓపికతో గేమ్ ఆడాడు. సో నిఖిల్ కూడా మెయిన్ ప్లేస్ అంటే ఓటింగ్తో చాలా సక్సెస్గా అయ్యాడు.
తను నిఖిల్ ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఓటింగ్లో కూడా తను ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు. గంగా వచ్చిన, నబీల్ వచ్చిన, ఎవరు మన గౌతమ్ వచ్చిన, వీళ్ళందరూ వచ్చినప్పటికీ కూడా తను ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు. అంటే ప్రజల్లో తను సీరియల్ యాక్ట్ చేశారు కాబట్టి సీరియల్ ఓట్లు చాలా ఎక్కువ పడ్డాయి. సోనియా హెల్మెట్ అయిన తర్వాత సోనియా ఓట్లు పడ్డాయి, పృథ్వీ హెల్మెట్ అయిన పృథ్వీ ఓట్లు పడ్డాయి, మన విష్ణుప్రియ హెల్మెట్ అయిన తర్వాత విష్ణుప్రియ ఓట్లు పడ్డాయి. సో ఈ రకంగా చూసుకుంటే నిఖిల్ చాలా విపరీతమైన ఓట్ బ్యాంక్ క్రియేట్ అయిపోయింది. గౌతమ్కు ఉన్న మెయిన్ మైనస్ అంటే గౌతమ్ వైల్డ్ కార్డ్ వచ్చాడు కాబట్టి ఆ రకంగా చూసుకుంటే 5 వారాల ముందే నిఖిల్కి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. అంటే ఓట్ బ్యాంక్ అలా క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ మెయిన్ మనం చూడాల్సిందంటే కన్నడ తెలుగు కాదు, అవునన్న కాదన్న, ఇది మనం చూడాల్సిన బిగ్ బాస్ యొక్క కంటెంట్ ఎలా ఇస్తారో, ఎలా మిస్పర్ చేస్తారో చూడాలి. కాబట్టి ఈ రకంగా నిన్న చూసాం అన్నపూర్ణ స్టూడియోకి బిగ్ బాస్ కప్ ఇచ్చే రోజు చాలా మంది మన గౌతమ్ ఫ్యాన్స్ వచ్చి అన్నపూర్ణ స్టూడియో నుంచి ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు. ఎందుకంటే మీరు చూడండి వాళ్ళు ఏమంటారు, మెయిన్గా కన్నడ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, కన్నడ వాళ్ళకి ఏంది, ఇక్కడ కన్నడ ఏంది, తెలుగు ఏంది, అంతా మనం ఇండియన్సే కదా, అవునన్న కాదన్న. సో మీరు చూడండి బిగ్ బాస్ ఫస్ట్ కప్పు కొట్టిన వ్యక్తి శివబాలాజీ తెలుగులో. తను మన దగ్గర పుట్టలేడు, తను చెన్నైలో పుట్టిండు, అవునని కాదన్న. బిగ్ బాస్ ఓటీటీలో బిందు తను ఇక్కడ మన దగ్గర చదువుకోలేదు, తను ఎక్కడో తమిళనాడు చదువుకుంది. సో ఇక్కడ మన అంతేందుకంటే చూడండి పుష్ప సినిమా తెలుగులో రిలీజ్ అయింది, మన కన్నడ వాళ్ళు సెలబ్రేట్ చేశారు కదా. ఇక్కడ కన్నడ తెలుగు అని కాదు, దయచేసి కామెంట్ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నా, ఇక్కడ కన్నడ తెలుగు అనేది ఉండదు ఓట్ బ్యాంక్ బట్టి. సో మేము కూడా అవునని కాదన్న, మాకు నిఖిల్ గెలవడం మాకు ఇష్టం లేదు, కానీ ఓట్ బ్యాంకులో నిఖిల్ ఫస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి నిఖిల్ కప్పు గెలుచుకుపోయాడు. సో ఆ రకం చూడాలి తప్పని కన్నడ అని తెలుగు అని గౌతమ్ కప్పు రాలేదని దయచేసి ఎప్పుడు ఫీల్ అవుద్దామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.